మీరు అడ్వైజ్ ఇస్తున్నారా మన సెక్యూరిటీ పెట్టుకోవాలని అడ్వైజ్ ఇస్తున్నా. అలాగే ప్రభుత్వానికి సుమారు ఒక 200 నుంచి 300 కోట్లు ఖర్చు అవుతుందంట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి. ఎందుకంటే విదేశాల్లో కూడా వాళ్ళ అమ్మాయిలకి అసలు విదేశాల్లో ఎలా అలౌ చేస్తారో నాకు తెలియదు. మరి పేపర్లో చూసా, మరి ఒక అమ్మాయికి మరి 50 మందో ఎంతమందో విదేశాల్లో కూడా వాళ్ళు ఏ దేశం వెళ్తే మన ఖర్చుతో, మనం కట్టిన ట్యాక్సుల ఖర్చుతో వాళ్ళ కూతుర్లకి సెక్యూరిటీ అట. లండన్లో ప్రైమ్ మినిస్టర్కి సెక్యూరిటీ ఉండదు తెలుసా? అటు బ్యాగ్ ఇచ్చుకుని వెస్ట్ మినిస్టర్ ఇక్కడి నుంచి ఆ రోడ్డు అవతలకి ఆ జార్జ్ మేయర్ అందరూ బ్యాగులు ఇచ్చుకుని తిరుగుతారు. పెద్ద సెక్యూరిటీ ఉండదు అక్కడ. లండన్ ప్రధానమంత్రికి కూడా లేని సెక్యూరిటీ మన అంటే వాళ్ళకిలాగా నేను బొచ్చులో అని అనలేను, సంస్కారం అడ్డొస్తుంది. ఓ చిన్న రాష్ట్రానికి, ఈ విశాల భారతదేశంలో విడిపోయిన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒకరిని ఎన్నుకున్న పాపానికి వారి కుమార్తెల గట లండన్లో ఉంటే లండన్లో, అమెరికాలో ఉంటే అమెరికాలో సెక్యూరిటీ అంట. ఎవడేం చేస్తాడా? సరే, ఇంకో 2 నెలలు భరించాలి, తప్పదు. మరప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కుమార్తె కాకపోద్దా? మరప్పుడు ఈయన అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో ఒక 100 మందిని అక్కడ ఎట్టి కాపలా కాయిస్తాడా? ఎదవ డబ్బులు కాకపోతే, ఆడిది కాకపోతే తాటిపెట్టుకు ఎదురు తాకమన్నా అంట మా జిల్లాలో సామెత. అలా ఉంది ఇది. ఏంటి 100 కోట్లు ఈ కుటుంబం కోసం ఖర్చు పెట్టేస్తారా? బావకున్న సెక్యూరిటీ తీసేస్తారా? ఇది కరెక్ట్ కాదు. అమ్మా షర్మిల, నీ శ్రేయోభిలాషగా చెప్తున్నా, దయచేసి ఢిల్లీ వచ్చినప్పుడు మొహాటం లేకుండా రక్షణ మీ సోదరుడు పార్టీలోని కేయుల నుంచి రక్షణ కోసం సెక్యూరిటీ అడగమని నా సూచన. ఈరోజు ఇంపార్టెంట్ సబ్జెక్టు పోలీస్ బది లీలలు. ఓ 30 మంది ఐపీఎస్ని నిన్న ఎడుగురు సంధిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చింది. అందులో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని చూసిన ఒక రెడ్డి గారికి నా పేరు గల రెడ్డి, ఎందుకంటే నాకన్నా చిన్నోడు కాబట్టి ఆ రెడ్డి, ముందు నాకే ఆ పేరు పెట్టారు కాబట్టి నా పేరు గల రెడ్డి అంటున్నా.